నేరాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించాము అని హైదరాబాద్ నగర సిపి సజ్జనార్ అన్నారు. ఆపరేషన్ కవచ్ డ్రోన్ల వినియోగంలో ముందున్నట్లు తెలిపారు. ఈ ఏడాది హైదరాబాద్ నగరంలో నేరాలు 15% తగ్గాయని అన్నారు. ఒక్క సెన్సేషనల్ క్రైమ్ కేసుతో క్రైమ్ పెరిగినట్లు కాదు అని అన్నారు సిపి సజ్జనార్. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది క్రైమ్ రేట్ ఎలా ఉంది అనే అంశంపై వార్షిక నివేదికను విడుదల చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేట్ భారీగా తగ్గిందని తెలిపారు. 15% క్రైమ్ రేట్ తగ్గటం గమనించదగ్గ విషయమని సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్లో కేసుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 14% తగ్గిందని నివేదిక ద్వారా తెలుస్తోందని అన్నారు. మహిళలపై నేరాల్లో మాత్రం గత ఏడాదితో పోలిస్తే 6% పెరుగుదల ఉందని సజ్జనార్ అన్నారు. ఎవరైనా చట్టంని చేతిలో తీసుకుంటే డెఫినెట్లీ లా విల్ టేక్ ఇట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో ఎవరు కూడా చట్టంకు అతిథలం కాదు. సో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా నేరస్తులందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ రౌడీస్ కావచ్చు, డ్రగ్ పెడ్లర్స్ కావచ్చు, మన మహిళలపైన పిల్లలపైన దౌర్జన్యం చేసేవాళ్ళు కావచ్చు, అదేవిధంగా సైబర్ క్రిమినల్స్ కావచ్చు, వాళ్ళని ఎవరు కూడా ఉపేక్షించేది లేదు. డెఫినెట్లీ హైదరాబాద్ సిటీ పోలీసు చాలా అంటే చాలా గట్టిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చిన్నపిల్లలపై నేరాలు గత ఏడాదితో పోలిస్తే 27% పెరిగాయి అని సజ్జనార్ తెలిపారు. సైబర్ క్రైమ్ నేరాల విషయంలో గత ఏడాదితో పోలిస్తే 8% తగ్గుదల ఉందని అన్నారు. గత ఏడాదితో పోలిస్తే డ్రగ్స్ కేసులు పెరిగాయని, 368 డ్రగ్స్ కేసుల్లో 2690 మంది నిందితులు అరెస్ట్ అయ్యారని అన్నారు. ఇంకా డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసము తెలంగాణ ప్రభుత్వం చాలా అంటే చాలా ఒక పెద్ద ఉద్దేశం పెట్టుకోవడం జరిగింది, గోల్ పెట్టుకోవడం జరిగింది. సో దానికి తగ్గట్టుగా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా నార్కోటిక్స్ అనేది ఒక టాప్ ప్రయారిటీ పెట్టుకోవడం జరిగింది. మనము ఆల్రెడీ మన దగ్గర హెచ్న్యూ అని చెప్పి ఒక వింగ్ ఉంది. దాంట్లో ఒక డీసీపీ మన టీమ్స్ కూడా పనిచేయడం జరుగుతుంది. గతంలో 322 కేసెస్ బుక్ చేస్తే ఈసారి 368 కేసెస్ని మనము కట్టడం జరిగింది. గత ఏడాదితో పోలిస్తే రేప్ కేసులు, హత్యలు, కిడ్నాపింగ్ కేసులు తగ్గాయని సిపి సజ్జనార్ తెలియజేశారు. ఓవరాల్ గా చూసినప్పుడు గత ఏడాది కంటే ఈ ఏడాది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాల రేటు తగ్గిందని ఆయన స్పష్టం చేశారు. సెల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేసే వారికి సంబంధించిన కేసులు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగాయని, కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు గత ఏడాదితో పోలిస్తే తగ్గడం ఆసక్తికర పరిణామం అని ఆయన అన్నారు. అయితే మైనర్ డ్రైవింగ్ కేసులు పెరిగాయని అన్నారు. తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పిల్లల భవిష్యత్తు కాపాడాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉందని స్పష్టం చేశారు సజ్జనార్.